అందరికీ గాయ్స్ మై ఫ్రెండ్ అందరికీ నందనలు. ఈరోజు మా ఫ్రెండ్ రోజు కదా చికెన్ మూడు చీరలు మన అమ్మోరు వెనుక అమ్మ తల్లి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట. నేను ఇలాగే అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మవారికి పూజ చేసి మరి నాకు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు అంటే అందరికీ కరెక్ట్ టైంలో పెళ్లి రోజుకి పట్టు చీరలు ఇట్లా అమ్మవారి చేతి నుంచి అది మనకు దక్కిందంటే నేనంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ముందు ఎంత ఎవరు, నా భర్త, నా పిల్లలు, అదే నాకు శాశ్వతం. ఇంకా ఆ దాంట్లో నేను ఏమనుకుంటా అంటే ఈ ప్రపంచం మొత్తం మనది. ఈ ప్రపంచం మొత్తం అన్ని వేళ మనకు అన్ని వేళ సహకారం చేస్తున్నారు. మనం కూడా ప్రతి మనిషికి మనకు అందని అసలు చెడు చేయకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, సరే నీకు మనకు ధర్మం వాళ్ళకు హెల్ప్ వాళ్ళకు మంచి చేయడానికి చేత కాకపోతే ప్లీజ్ దయచేసి వాళ్ళ మనసుకి గాయపెట్టకండి. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టకండి. ఆ భగవంతుడు ఖచ్చితంగా ఏదో రూపంలో వాళ్ళకు నాశనం చేసేస్తారు. కాలం ఊకే లేదు, ప్రతినిత్యం మన మీద కళ్ళు ఉంటూనే ఉంటుంది. ఎవరికి చెడు కోరుకోండి, చెడు రిటర్న్ తీసుకోకండి. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నీకు అన్ని తెలుసు ఇది అది అంటే సబ్కా మాలిక్ ఏకీ హై. అందరిది దేవుడు ఒకటే. మనలో ఉన్న అంతరాత్మ అది చెప్తుంది అన్నమాట మనకు. అది గమనించాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఇగో నేను అనుకున్నా, ఈసారి నేను ఆల్రెడీ పట్టు చీర తీసుకున్నా, నాకు సుస్తు అయింది. ఈ సుస్తులో మనం ఎందుకు ఇట్లా కేక్ కట్ చేయడం అవసరం లేదులే అనుకున్నాను. నేను ఆల్రెడీ పొద్దుగాల గుడికి పోయి రిటర్న్ వచ్చేసాను. ఫోన్ ఇంటికంటే పోయి పెట్టిపోయాను. అంటే వచ్చి తర్వాత రిటర్న్ రామని చెప్పారు నాకు. నేను వర్షం పడుతుంది, నాకు ఇబ్బందిగా ఉందని నేను వచ్చేసాను. ఇంకా నాకు ఎందుకు రావాలనిపించిందో ఏమో రిటర్న్ వచ్చాను. ఇట్లా మార్కెట్కి పోయి రావాలని మన బస్ స్టాండ్ దగ్గర. అయితే మా బ్యాంక్ ఆమె ఉంటుంది అక్కడ, బ్యాంకులో తెలిసినామో అది పిలిచి మరి అమ్మోరు చీర నాకు గిఫ్ట్గా ఇచ్చారు. 3 చీరలు. ఈరోజు పెళ్లి రోజు అంటుంది కదా, అందరికీ ఇట్లా వేసాను. చూడు ఎంత బాగుంది. ఎంతైనా నిజంగా అలాగైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సాక్షాత్తు నాకు రేణుకమ్మ తల్లి వచ్చి ఇచ్చిపోయినట్టుగా నాకు భావిస్తున్నాను. నేను ధర్మం గెలిపించుకోండి, పాపం తగ్గించండి. మన జీవితంలో ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలంటే నీతి, నిజాయితీ, మనసు, మానవత